కరీంనగర్ విద్యానగర్లో వినూత్న నిరసన తెలిపారు కాలనీ వాసులు. ఎస్ఆర్ఆర్ కాలనీలో డ్రైనేజీ రోడ్డు సరిగ్గా లేదని ఆందోళన చేశారు. 5 ఏళ్ల కిందట డ్రైనేజీ పైప్లైన్ వేసి వదిలేశారని సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. 1000 కోట్ల స్మార్ట్ సిటీ డబ్బులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నిరసనకారులు. గత 10 సంవత్సరాలుగా పైపులు వేసి వదిలేసిర్రు. అడుగుతానేమో చేస్తాం అంటున్నారు తప్ప ఏ నాయకుడు రాలే, ఇప్పటివరకు ఏ డ్రైనేజ్ సిస్టమ్ రాలే. దయచేసి ఆలోచించండి. బుద్ధి చెప్పేటట్టుగా ఈసారి మనం ఓట్లేద్దాం. ఖచ్చితంగా ఆలోచించి విజ్ఞతతో ఓటేద్దాం. ఎంత ఘోరం అంటే ఇది కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, అర్జిస్తున్నారు, లోపలేసుకుంటున్నారు తప్ప కనీస వసతులు కూడా రోడ్డు డ్రైనేజ్ ఇద్దామని ఇంగిత జ్ఞానం ఏ నాయకుడికి లేకుండా పోయింది. ప్రజలారా మనం కూడా ఆలోచిస్తాం. ఈసారి ఖచ్చితంగా యువతీ యువకులకు ఓటేసి గెలిపిద్దాం. కరీంనగర్ అంతటా పార్టీలను అన్నింటినీ పొందబెడదాం. బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీని అన్నింటినీ వదిలేయండి. ఎవరైతే మీకు మంచి చేస్తాడో అనే ఆలోచన ఉంటుందో అలాంటి మంచి చేసే యువకులకు ఓటేస్తారని కోరుకుంటూ జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈసారి కరీంనగర్ లో యువతి యువకుల సత్తా చాటుతూ కొత్త తరానికి నాంది పలుకుదాం. రండి, పోరాడుదాం. ఇలాంటి సమస్యలన్నీ కూడా ముందుకు తెస్తూ కరీంనగర్ లో మనం అభివృద్ధి చేసి చూపిద్దాం.